విద్యాశాఖ మంత్రిని పట్టుకొని ఒరే గిరే అన్నావంటే నీ పళ్ళు రాళ్ళు కొట్టేదాకా రాలి నీ చేతిలో పెట్టేంత వరకు నీ మూతి మీద కొడతాం. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ప్రజల్లోకి రా, నీ ప్రజల నీకు బుద్ధి చెబుతారు. నువ్వు పిచ్చి పిచ్చి వాగుడు వాగావంటే మాత్రం ప్రజలను నేను తరిమి తరిమి కొడతాను. మేడం నమస్తే అండి. మరి ఈ రోజున లక్ష్మీపార్వతి గారు మాట్లాడుతూ లోకేష్ ఈ రోజున విదేశీ టూర్లు వేస్తున్నాడంటే దానికి కారణం ఇక్కడ దోచుకున్న మొత్తం అక్కడ ఎంజాయ్ చేయడానికే వెళ్తున్నాడని చెప్పి లక్ష్మీపార్వతి గారు మాట్లాడుతున్నారు. ఏంటి అసలు ఆవిడ మాట్లాడిన మాటలకి ఒక మహిళగా అసలు మీరు ఏ విధంగా సమాధానం చెప్తారు అసలు చెప్పండి. రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం అండి. అమ్మ లక్ష్మీపార్వతి, ఇన్ని రోజులు ఎక్కడున్నావు? అసలు నీకు పేటీఎం డబ్బులు ఎంత అందినాయి? వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు నీకు ఎంత ఇచ్చారు? ఎందుకంటే అంతకుముందు లేని దానివి ఇప్పుడు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి నీ నోటికొచ్చిన మాటలు మాట్లాడుతున్నావు. లోకేష్ బాబుని టార్గెట్ చేస్తున్నావు. ఎందువల్ల? నువ్వు కట్టుడు పళ్ళో గట్టి పళ్ళో నాకైతే తెలియదు, కానీ దవడ మీద కొడితే పళ్ళని రాలి కింద పడతాయి అన్నమాట. జాగ్రత్తగా మాట్లాడు. అసలు నీకు సిగ్గు శరము ఏమన్నా ఏకొచ్చానన్నా ఉందా నీకు? అసలుకి నీకు వయసు వచ్చిందన్న మాటే కానీ ఏమాత్రం బుద్ధి జ్ఞానం కూడా లేదు. అసలు జగన్మోహన్ రెడ్డి ఏం పని చేశాడు? రాష్ట్రాన్ని దోచుకొని తీసుకెళ్ళి అంతా అక్కడ పెట్టుకున్నాడు. అసలు ఏమన్నా చేశాడా? నువ్వు చేశాడు, ఇది చేశాడని చెప్పమను. లాస్ట్కి పసిపిల్లలకి అన్నం పెట్టడానికి కూడాను దోపిడీ జరిగింది. అదే కాకుండా కోడిగుడ్ల విషయంలో ఆయన ఫోటోలు పెట్టుకొని దోపిడీ చేశాడు. చిన్న పిల్లలకి ఇచ్చే పప్పు చెక్కల మీద కూడా ఆయన ఫోటోలు వేసుకొని దోపిడీ చేశాడు. మీకు సిగ్గు శరము ఏమాత్రం ఏకొచ్చిందని మీకు లేదా? లేకుండా మాట్లాడుతున్నారా? లేకపోతే మీకు డబ్బులు ఇస్తేనే మాట్లాడుతున్నారా? డబ్బులు పోతే అసలు మీరు టీవీల మందికి మీడియా మందికి రావట్లేదు. మీరు డబ్బులు ఇస్తేనే మీరు వస్తున్నారు. మీకు సిగ్గు శరం లేదు అసలుకి. నువ్వు మనిషివేనా? నువ్వు ఆడజన్మ ఎత్తావా? నీకు ఎన్నిసార్లు చీ అని రాష్ట్ర ప్రజలు చీ కొట్టినా మీకు సిగ్గు శరం రాదా? ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం పని చేశాడు ఆయన? రోడ్లు గొంతలు పడిపోయి యాక్సిడెంట్లు అయ్యి సస్తుంటే కూడా కనీసం పట్టించుకోలేదు. లోకేష్ బాబు దేశాలకు వెళ్తాడంటున్నావు కదా, కంపెనీలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టి నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇప్పిస్తున్నాడు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇప్పించాడు, కంపెనీలు తీసుకొచ్చాడు. నీ లేకపోతే కళ్ళజోడు వేసుకో. నువ్వు సిగ్గు సరం లేకుండా మాట్లాడుతున్నావు. సిగ్గులేని దాను అని చెప్పి ఇంకా ఎంతకన్నా అమర్యాదగా మేము మాట్లాడలేము. నీకు అసలు నువ్వు మనిషివా? ఎప్పుడు లోకేష్ బాబుని చంద్రబాబుని తిట్టమని చెప్పి నీకు డబ్బులు ఇస్తున్నారా? లేకపోతే లేదా? నువ్వు ఇన్ని రోజులలో వెళ్ళావు, నువ్వు ఎవడింట్లో కూర్చొని మాట్లాడుతున్నావు? నువ్వు ఈరోజు రోడ్డు మీదకి రావటానికి నువ్వు ప్రజల్లోకి రా. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ప్రజల్లోకి రా, నీ ప్రజల నీకు బుద్ధి చెబుతారు. ఇక్కడ ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రానికి కావాల్సిన నిధులు సమకూర్చారు, కానీ ఈ రోజున లోకేష్ కానీ చంద్రబాబు కానీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సమకూర్చారో వాటిని అన్నింటినీ ప్రైవేటీకరణ చేస్తూ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ విషయాన్ని కానీ ఇంకా వివిధ కంపెనీల విషయాన్ని కానీ మొత్తం ప్రైవేటీకరణ చేసి ఆ డబ్బులతో జలసాలు చేయడానికి విదేశాలు తిరుగుతున్నారని చెప్పి ఆవిడ మాట్లాడుతుందని. ఏంటి అసలు మెడికల్ కాలేజీ నువ్వు పెట్టావా వాళ్ళు పెట్టారా? మీరు శంకుస్థాపన చేశారు అంతవరకు. కొబ్బరికాయలు కొట్టేసి మీ మెడికల్ కాలేజీలు కడుతున్నాం అంటున్నారు. ఎక్కడ కట్టారో చూపించండి, ఎన్ని కట్టారో లెక్క చూపించండి. లోకేష్ బాబు చేసిన డెవలప్మెంట్ ఎంత ఉన్నదన్నది నువ్వు ప్రజల్లోకి రా, కూర్చుందాం, మాట్లాడదాం. నువ్వు మాట్లాడింది కరెక్టో మేము మాట్లాడింది కరెక్టో ప్రజలు చెప్తారు. నీకు అసలు బుద్ధి జ్ఞానం ఉంటే ఇలాంటి మాటలు నువ్వు మాట్లాడు. ఎందుకంటే లోకేష్ బాబు చిన్న వయసులోనే ఎంత డెవలప్మెంట్ చేస్తున్నాడు అన్నది నీకు తెలిసి మాట్లాడుతున్నావా, తెలియక మాట్లాడుతున్నావా? కావాలని నా మనవడు నా కొడుకులు అంటున్నావు, భుజాన్ని వేసుకొని మాట్లాడేలాగా మాట్లాడుతున్నావు. ఈరోజు వచ్చాము లోకేష్ బాబు నాశనం చేస్తున్నాను. లోకేష్ బాబు నాశనం చేయలే రాష్ట్రాన్ని, జగన్మోహన్ రెడ్డి నాశనం చేశాడు. జగన్మోహన్ రెడ్డి డ్వాక్రా డబ్బులు కూడా మింగేశాడు. లాస్ట్కి ఉన్న ఆస్తుల మీద కూడా ఆయన ఫోటోలు వేసుకొని ఆయన సొత్తు చేసుకున్నాడు. ఇవన్నీ నీకు వినిపించట్లేదా? ఏ ఆడపిల్లకి రక్షణ వచ్చింది మీ గవర్నమెంట్లో? పసిపిల్ల కానించి 60 ఏళ్ళ ముసలి దాని వరకు కూడా రక్షణ లేకుండా పోయింది. ఈరోజు ఆడపిల్ల ధైర్యంగా రోడ్డు మీద నడుస్తుందంటే అది కేవలం లోకేష్ బాబు గారు చంద్రబాబు గారు వాళ్ళే. అది నీకు తెలుసో తెలీదు. నువ్వు పిచ్చి పిచ్చి వాగుడు వాగావంటే మాత్రం ప్రజలను నేను తరిమి తరిమి కొడతారు. ఇక్కడ ఏదైతే 2 సంవత్సరాల కాలంలో కూడా ప్రజాస్వామ్యం కూని చేశారు కూటమి ప్రభుత్వ నాయకులు చంద్రబాబు లోకేష్. ఇక్కడ పోలీస్ వ్యవస్థను కూడా వాళ్ళ ఇంటి తొత్తుల్లాగా కూడా వ్యవహరిగా చేసుకుంటున్నారు వాళ్ళిద్దరు అని చెప్పి మాట్లాడుతున్నాను. ఏంటి అసలు నీకు బుద్ధి జ్ఞానం లేదు అసలుకి. నువ్వు మనిషిగా మాట్లాడలే, ఒక మృగం చేసే పనులు నువ్వు చేస్తున్నావు. పోలీసు వ్యవస్థను నువ్వు అన్నావంటే నిజంగా నేను తీసుకెళ్ళి నీ మీద కేసులు పెట్టి నేను లోపల వేసి 4 ఉతకాలి. ఎందుకంటే పోలీసు వ్యవస్థ
చంద్రబాబు గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీసు వ్యవస్థ కూడా నిద్రాహారాలు లేకుండా ఎక్కడ ఏం అన్యాయం జరుగుతుందో, ఎక్కడ ఏ ఆడపిల్లకి ఏం జరుగుతుందా అన్నది, ఎక్కడ దొంగతనాలు జరుగుతున్నాయా, ఎక్కడ గంజాయిలు ఉన్నాయా అన్నది నిద్రాహారాలు లేకుండా తిరుగుతున్నది పోలీసు వ్యవస్థ. వాళ్ళకి నిజంగా తల వంచి సరస్సు వంచి వాళ్ళకి పాదాభివందనాలు చేయాలి. ఎందువల్ల అంటే అంతకుముందు నీ గవర్నమెంట్లో పోలీసు వాళ్ళు నీ చుట్టూ తిప్పుకున్నారు. జగన్మోహన్ రెడ్డి చుట్టూ, ఇంటి చుట్టూ పోలీసు వాళ్ళే ఉండేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి కాలు కదిపితే పోలీసు వాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు అట్లా లేదు. పోలీసు వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళ పద్ధతిలో వాళ్ళు నడుస్తున్నారు. పోలీసు వ్యవస్థను అన్నామంటే మాత్రం బాగోదు. రెండో, ఇక్కడ అసమర్థత పాలన వల్ల మన రాష్ట్రం నెంబర్ 1 స్థానంలో కూడా వెళ్ళింది. చంద్రబాబు వల్ల అసమర్థత పాలన ఎక్కువైపోయిందని చెప్పి అవి మాట్లాడుతున్నాను. నువ్వు రా, ప్రజల్లోకి రా. అసమర్థత పాలన అన్నది జగన్మోహన్ రెడ్డి చేసిందా లేకపోతే చంద్రబాబు చేసిందా అన్నది మీకు తెలుస్తుంది. అసమర్థ పాలన అన్నది ఆ రోజుల్లో మీరు చేసి మీరు కూటమి ప్రభుత్వం మీద మీరు నిందలు వేస్తున్నారు. అసమర్థ ప్రభుత్వం అన్నది ఇది కాదు, కూటమి ప్రభుత్వం కాదు. ఆనాడు వైఎస్ఆర్ పార్టీ చేసిన గవర్నమెంట్ పనులే, ప్రభుత్వం చేసే పనులే అసమర్థ పాలన. ఈ పాలన ఎవ్వరూ చేయలేదు. కానీ కావాలని బురద జల్లుతున్నావు నువ్వు కాదు. ఎంతమంది మేకప్ మ్యాన్లు వచ్చి మేకప్లు వేసుకొని మా వాళ్ళని అన్నా కానీ కానీ ఎంతమంది వచ్చి మీడియా ముందుకు వచ్చి ఎన్ని మాటలు మాట్లాడినా అంటే ఎలా చూడొచ్చు అంట ఈ రోజున లక్ష్మీపార్వతి గారు మాట్లాడిన మాటలు కానీ, గతంలో కూడా లోకేష్ గారిని ఆవిడ ఎన్నో రకాలుగా విమర్శ చేసిన పరిస్థితి, ఒరే తురే అంటూ కూడా వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. ఈ రోజున లోకేష్ గారి గురించే ఈ విధంగా మాట్లాడటం, ఏం పాస్ అయ్యావని చెప్పి నువ్వు విదేశాల్లో తిరుగుతున్నావు, రెడ్ బుక్ వేసుకొని ఇష్టం వచ్చినట్టుగా ఇష్టారాజ్యంగా తిరుగుతున్నావు అని చెప్పి కూడా మాట్లాడుతుంది. అసలు ఈ వ్యాఖ్యలు మొత్తం ఎలా చూడొచ్చు అంటారు? నువ్వు ఒక విద్యాశాఖ మంత్రిని పట్టుకొని ఒరే గిరే అన్నావంటే నీ పళ్ళు రాలి కొట్టేదాకా, రాలి నీ చేతిలో పెట్టేంత వరకు నీ మూతి మీద కొడతాం. నీకు సిగ్గు శరం లేదు. ఒక మంత్రిని పట్టుకొని అరే ఒరే అంటాకి నువ్వు ముందుకు రా, ముందు ప్రజల్లోకి రా. నువ్వు అరే ఒరే అన్నది నువ్వు మళ్ళీ నీ నామరూపాలు లేకుండా చేస్తావు ఏంటి అనుకుంటున్నావు? నువ్వు ఎక్కడో కూర్చొని వాగటం కాదు, నువ్వు ప్రజల్లోకి రా. ప్రజల్లోకి తెలిసిద్ది నువ్వేం మాట్లాడుతున్నావు. అసలుకి నీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా? నువ్వు అట్లా చేసా కదా మా రామారావు గారిని, ఆ రోజు ఆయన్ని నాశనం చేసి ఆయన్ని చంపేసేసి చంద్రబాబు గారి మీద పెట్టింది నువ్వు కాదా? ఆ రోజు ఉన్న డబ్బంతా దోచేసుకొని దొంగ ఏడుపులు ఏడ్చేసి నన్ను మోసం చేశాను చెప్పి ఏడ్చింది నువ్వు కాదా? అంతా చేసింది చెత్త చేసింది నువ్వు ఆ చెత్తని కావాలని ఇప్పుడు చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు, కూటమి ప్రభుత్వం కావాలని ఆయన డెవలప్మెంట్ చేసి ప్రజల్లోకి వచ్చి ప్రజల్లోకి ఏం కావాలన్నది, ఏమైతే ప్రజలకు కావాలన్నది అది తీసుకొని ఆయన చేస్తున్నాడంటే ఆయనకి నిజంగా పాదాభివందనాలు చేస్తాం. నువ్వు ఎన్నిసార్లు ఎన్ని వాగుడు వాగినా నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు కాదు, నీ చెత్త మాటలు కాదు, రమ్మను జగన్మోహన్ రెడ్డిని ముందుకు రమ్మను. వచ్చి ప్రజల్లోకి నువ్వేం చేశాడో, ఆయన చేసిన కార్యక్రమాలు ఏంటో, ఆయన ప్రజలకు ఏం చేశాడో చెప్పమను. దాన్ని బట్టి మాట్లాడదాం.